నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సినీ ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, సీనియర్ ఎన్టీఆర్ కి ఇద్దరు బాగా ఇష్టమైన వాళ్ళు హీరోయిన్లుగా ఉండేవాళ్ళు, వాళ్ళని గాఢంగా ప్రేమించారు అని చెప్పేసి రెండు మూడు వార్తలు చూసాము. అయితే మీరేమంటారు సార్? అంటే నిజంగానే ఇలా ఉండేదా? అంటే అప్పుడు ప్రేమగా ఉండేవాళ్ళని చెప్పగలను కానీ ప్రేమించుకున్నారని చెప్పలేను. సరే, ఎన్టీ రామారావు గారి కథా కమ్మం ఇష్యూ మనం మాట్లాడుకుందాం. చాలా మంది తెలియని విషయాలు ఏంటంటే, ఇప్పుడు మనం కొత్తగా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పవలసింది ఏమి ఉండదు, కానీ ఇంతవరకు వార్తల్లోకి రాని విషయాల గురించి మనం చెప్పుకుందాం. ఆయన పెద్ద వర్కహాలిక్ మాట. ఉదయం 3:30కి లేచిన కాడి నుంచి, అప్పుడు నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్ళీ రాత్రి నిద్రపోయేంత వరకు ఏదో పని పెట్టుకుంటారన్నమాట. ఆయన మొట్టమొదటిసారిగా ఎక్కువ సినిమాల్లో దేవిక అనే ఆర్టిస్ట్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. దేవిక అనే ఆర్టిస్ట్కి ప్రిఫరెన్స్ ఇస్తే ఆవిడ కూడా మీరు గమనించి ఉన్నట్టయితే నాగేశ్వరరావు గారి పక్కన యాక్ట్ చేసేది కాదు. నాగేశ్వరరావు గారి పక్కన ఒక్క సినిమాలో కూడా చేయలేదు. అంత బిజీగా ఉన్నప్పుడు కూడా బాగా గౌరవించేవాళ్ళు. తర్వాత కొంచెం హీరోలుగా పైకి వస్తున్నప్పుడు సావిత్రి గారి కాల్ షీట్లు దొరికేవి కాదు. సావిత్రి గారి అంటే కాల్ షీట్లు దొరకడం అంటే మొత్తం అన్ని నాగేశ్వరరావు గారు బ్లాక్ చేసి పెట్టేవారు. అందుకు సావిత్రి గారి డేట్స్ చాలా ప్రాబ్లం అయిపోయింది. వచ్చే ప్రొడ్యూసర్లు అందరూ సావిత్రి గారు ఉంటారండి అడిగేవారు అనమాట. దాంతో ఆయనకి మండి ఒక ఆర్టిస్ట్ని తీసుకొచ్చారు. ఆర్టిస్ట్ పేరే కేఆర్ విజయ. వాళ్ళ డిస్కవరీ అన్నమాట. వాళ్ళు తీసుకొచ్చిన ఆర్టిస్ట్ పేరు కేఆర్ విజయ. ఆమె కూడా ఎన్టీ రామారావు గారిని చాలా ప్రేమగా, చాలా అభిమానంగా, వాట్ నాట్ గురువు, దైవం, ఫిలాసఫర్ అన్నిటిగా చూసేది. కానీ ఆయన మాట అంటే శిలాశాసనం. ఎన్టీ రామారావు గారి మాట అన్నా అంటే ఆయన పెద్ద ఆయన అంటారు, ఎన్టీ రామారావు గారి తమ్ముడినేమో చిన్న ఆయన అంటారు. వీళ్ళ మాట శిలాశాసనం అంతే. ఒక మాట చెప్తే చేసేయడమే. వాళ్ళ సంస్థలో కొన్నాళ్ళు చేసింది. ఆవిడ కూడా మంచి భక్తి, శ్రద్ధ, ప్రేమ మూడు ఉన్నాయి. తర్వాత మరి వ్యక్తి కృష్ణకుమారి, అది అందరికీ తెలుసు. వాళ్ళిద్దరూ జంటగా చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. కృష్ణకుమారి చిన్న చిన్న సినిమాలు చేస్తున్న తరుణంలో ఎన్టీ రామారావు గారు మంచి లిఫ్ట్ ఇచ్చారన్నమాట. జానకి, కృష్ణకుమారి ఇద్దరు అక్కా చెల్లెళ్ళు. షావుకారు జానకి అంటాం కదా కృష్ణకుమారిని. మొదట్లో షావుకారు జానకి కృష్ణకుమారితో అంత అంటే అక్కా చెల్లెళ్ళు కలిసి ఉంటారు కదా, అలాగా లేకుండా నీ దారి నీది, నా దారి నాది అన్నట్టు ఉండేది. కృష్ణకుమారి మీద కొంచెం బర్రెని ఏదో మోసినట్టు ఉంది. ఆవిడ సినిమాల్లో ఛాన్స్ కావాలి. అందుకనే ఇప్పుడు ఎన్టీ రామారావు గారితో ఎన్ని సినిమాల్లో నటించిందో కాంతారావు గారితో కూడా అంతే అన్ని సినిమాల్లో నటించింది. అప్పుడు సరే, మంచి కృష్ణకుమారి ఏంటంటే మంచి వినయ విధేయతలు, పేషెన్సీ, ఒక దర్పం ఏది ఉండేది కాదు ఆవిడకి. అమ్మ షూటింగ్ 6 గంటలకు అయిపోతుంది, వెళ్తామమ్మా, ఓకే అండి. లేదమ్మా ఈరోజు 10 గంటల వరకు ఉండేలాగా ఉంది, తప్పకుండా మన దగ్గర ఉంది. లేదమ్మా తెల్లవారుజాము 4 అయిపోతుంది, ఏం చేద్దాం, ప్యాకప్ చెప్పేద్దామా. అబ్బాబ్బా మీరు షూటింగ్ ప్లాన్ చేసుకుంటే షూటింగ్ ప్లాన్ చేయండి, మరి మార్నింగ్ 7 గంటలకు రావాలి కదమ్మా, వస్తాయి. సరిగ్గా ఇదే మాటలు మాట. అందువల్ల కృష్ణకుమార్ని చాలా బాగా లైక్ చేసేవారు. షూటింగ్ సజావుగా సాగిపోతుండేది, నో కండిషన్. తర్వాత డబ్బుల విషయంలో కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉండేది. అమ్మ నీ సినిమా 10,000 తప్ప ఎక్కించుకోలేదు, ఓకే బాగుందమ్మా సినిమా, ఓ 10,000 ఇస్తున్నాను నేను, ఓకే. లేదమ్మా ముందు 10,000 ఇస్తాను, సినిమా ఆడిన తర్వాత నీ మిగతా అనుకున్న అమౌంట్ ఇస్తాను, ఓకే. అలా ఉండేది. సో ఎవరెవరి మనస్తత్వం ఎలాగుండేదో అలాగుంది. వాళ్ళ అక్క షావుకారు జానకి సీనియర్ అయినప్పుడు కూడా ఆవిడకి మొదటి నుంచి కూడా జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగులుతుండేవి. మొదటి ఎదురు దెబ్బ సినిమాకి కావలసినటువంటి
అందమైన ఆకర్షణీయమైన పర్సనాలిటీ లేకపోవడం. ఉమ్, అలాగే దేవదాస్ సినిమాలో మొట్టమొదటి హీరోయిన్గా బుక్ అయినటువంటి జానకి ఆ సినిమాలోంచి తప్పుకునే పరిస్థితి రావడం, ఇలా ఎదురు దెబ్బలన్నమాట. తనకేంటి అదే మిగిలిపోయింది. వాహిని వార్తలు సావుకార్ పిక్చర్లో ఎన్టీ రామారావుతో ఎన్టీ రామారావు చిన్నవాడుగా ఉన్నప్పుడు నా పక్కన హీరోగా చేశాడు, అదే మిగిలిపోయింది. కానీ కాలానుగుణంగా తనని తాను సర్దుబాటు చేసుకొని ప్రయాణించే గుణం లేకపోయింది కనుక ఆవిడ ఎదుగుదల అప్పుడే ఆగిపోయింది. కొన్ని ఏదో తెలుగు తమిళ సినిమాలు చేసింది కానీ కృష్ణకుమార్ లాగా వందల సంఖ్యలో పిక్చర్ చేయలేదు. ఉమ్, అప్పుడు కృష్ణకుమార్ చూసి ముచ్చట పడ్డాడు. అది ఎంతవరకు వచ్చిందంటే పెళ్లి వరకు వచ్చింది. ఎన్టీ రామారావు గారు హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నన్ను వాళ్ళ తమ్ముడికి అప్పచెప్పారు. రామారావు పిల్లలతో ఉన్నాడరా, నేను వెళ్ళిపోతున్నాను, నువ్వు మెయింటైన్ చెయ్యి, ఆయన్ని మంచి కథలు రాస్తాడు, మంచి విమర్శకుడు అని చెప్తే నేను చెన్నైని దగ్గర ఉండేవాడిని. చెన్నైన్ అంటే త్రివిక్రమరావు గారు. ఆ త్రివిక్రమరావు గారే స్వయంగా చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. ఉమ్, ఆయనకి 10-10:30 గంటలకల్లా ఆయన ఫోన్ చేశాడు చిన్నాయనకి. ఒరే ఏం చేస్తున్నావు? లేదు థియేటర్లో కళ్యాణ్ చక్రవర్తి థియేటర్ ఉంది, థియేటర్లో ఉన్నాను రా అన్నాడు. వాళ్ళ అన్నదమ్ముడు పిలుపులు బాగుంటాయి. ఎన్టీ రామారావు తమ్ముడినేమో ఏవండి అని పిలుస్తాడు, తమ్ముడేమో అన్నయ్యను ఒరే అని పిలుస్తాడు. అది ఏం చేస్తున్నావు? ఆ థియేటర్లో ఉన్నాను రా, మీరు ఒకసారి బయలుదేరి రాగలరా? కారణం చెప్పరు, ఏంటి దేనికోసం? ఏం లేదు, నేను కృష్ణకుమార్ గారిని వివాహం చేసుకుంటున్నాను అని చెప్పాడు. అదేం పని రాది, ఉండు, నువ్వే నిర్ణయం తీసుకోవద్దు, నేను బయలుదేరి వస్తున్నాను అని అక్కడి నుంచి మొత్తం 4 గంటలు. అంటే విజయవాడలో ఉండేవాడు. ఇది మన మద్రాసు రావడానికి, విజయవాడ నుంచి మద్రాసు రావడానికి ఆ 10-10:30 బయలుదేరి ఉదయం 4 గంటలకు వచ్చేసాడు. ఉమ్, అర్థమైందా? రావడమే ఎక్కడికి వెళ్ళాడు? కృష్ణకుమార్ ఇంటికి వెళ్ళాడు. వాళ్ళు ఇప్పుడు బుడ్లో ఫెస్టల్ ఉంటుంది వాళ్ళ దగ్గర. ఫెస్టల్ తీసి, ఏమ్మా అంటే పట్టు చీర కట్టుకొని రెడీగా ఉంది, కారు వస్తుంది వెళ్దామని. మా వడపల్లి మురిగాటప్పుడులో పెళ్ళి రెడీగా ఉంది. రెడీగా ఉంటే ఈయన వచ్చి సరికి జడిసిపోయింది. అన్నదమ్ముడు ఇద్దరు కోపం. వాళ్ళ దగ్గర రైఫిల్ ఉంటుంది, ఈ దగ్గర రైఫిల్ ఉంటుంది. తప్పు పొరపాటు చేస్తే కాల్చేస్తామంటారు, కాల్చరు. కానీ అది ఏమిటి అన్నయ్య, నాదేం లేదు, మీ అన్నయ్య గారే నన్ను ఒత్తిడి చేశారు, చాలా ప్రేరణ చేశారు, అందుకని ఏంటి నోరు మే. అన్నయ్య గారు ప్రేరణ చేశారా? లేదు, ఆయన బాగా లవ్ చేశారు, నన్ను ప్రాణప్రదంగా ప్రేమించారు అంటే ఎవరు చెప్పాడు నీకు? మా అన్నయ్య గారు ఒకళ్ళే లవ్ చేశారా? కాంతారావు లవ్ చేయలేదు నీకు, నాగేశ్వరరావు గారు లవ్ చేయలేదు, జగ్గయ్య గారు లవ్ చేయలేదు, ఎంతమంది లవ్ చేయలేదు? ఎంతమంది నువ్వు లేవు? చంపేస్తాను నేను. 1 గంట దాటకుండా నువ్వు చెన్నై వదిలేసి వెళ్ళిపోయావు, బతుకుతావు. 1 గంట దాటి వస్తాను నేను, నువ్వు కనిపించావు కాల్చేస్తాను. సరిగ్గా ఇయ్యే మాట. 1 గంట దాటి వచ్చేసరికి నువ్వు కనిపించావు కాల్చేస్తాను అనేసరికి పెట్టి బెడ్కి సర్దుకొని వెంటనే వెళ్ళిపోతుంది. 1 గంట వరకు ఎందుకు వెళ్ళిపోతామని అప్పటికేదో కారు వేసుకు వెళ్ళిపోయింది బెంగళూరు. అదే వెళ్ళిపోవడం. ఆడ వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇక్కడ ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థ వాళ్ళ తాలూకు ఎవరో ఉన్నారు, చాలా పెద్ద సంస్థ, పెద్ద డబ్బున్న వాళ్ళు. వాళ్ళకి 28 ఎకరాల ఎస్టేట్ ఉంది. అక్కడికి వెళ్ళిపోయింది, పెళ్లి చేసుకుంది, బాగానే ఉంది. రామారావు గారు పంచాగించి అంతా సత్తు, తమ్ముడు రావడు కదా మరి, సతుకు కూర్చున్నాడు. రండి ఇప్పటికే లేట్ అయిపోయింది, ముహూర్తం దాడిపోతుంది అన్నాడు. ఎవరు చెప్పారు నీ ముహూర్తాన్ని? ఆంధ్రదేశం అంతా నేను రాముడిలాగా, కృష్ణుడిలాగా, వెంకటేశ్వర స్వామిలాగా, సత్యనారాయణ స్వామిలాగా ప్రశంసిస్తూ ఉండేటైతే వాళ్ళందరూ ఏమైపోవాలి? ఎన్టీ రామారావు 2వ భార్య అనే విషయం తెలుసుకున్నారంటే ప్రజలు ఏమైపోవాలి? నీ అభిమానులు ఏమైపోవాలి? నీ ఫ్యూచర్ ఏమైపోవాలి? పిచ్చి పిచ్చి వేషాలు వేయద్దు, మొత్తం ఆ పంచ గించంతా ఇప్పేసి షూటింగ్కి రెడీ అవ్వు. వాళ్ళకు ఉండేది వాళ్ళ అనుబంధం. అది చాలా ఒక బాగా వైరల్ అయిపోయింది అన్నమాట. అంటే ఇంకా ప్రేమించేవాళ్ళంటే రామారావు గారు ప్రేమించేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. అవన్నీ మనం చెప్పడం, అది అన్అఫీషియల్గా చెప్పడం మంచి సరైన పద్ధతి. కానీ ఇది అందరూ ఆనందించే మాటలు ఇవి.